ఈ సమాజంలో దిక్కులేని ఆడదంటే అందరికీ అలుసే. రేపొద్దున నీ కడుపున పుట్టిన బిడ్డకు తండ్రి ఎవరని అడిగితే ఎవరిని చూపిస్తావు? నీకు ఆ ఛాన్స్ కూడా నేను ఇస్తాను. తిన్నమ్మా తిను. భార్గవి, భార్గవి, ఏమైందమ్మా? ఎందుకలా భయపడుతున్నావు? భార్గవి, ఎవరు నువ్వు? డాడీ, తను మన లక్ష్మి వాళ్ళ అమ్మ డాడీ. లక్ష్మి ఏదో పెళ్లికి వెళ్ళిందట, తన బదులు ఏమని పంపించింది డాడీ. చూడు, ఆమెను చూసి భార్గవి ఎలా భయపడుతుందో. భార్గవి పరిస్థితి నీకు తెలుసు కదా. కొత్త వాళ్ళని ఎందుకు లోనికి రానిస్తారు? ముందు ఆమెని బయటకు వెళ్ళమని. అలాగే డాడీ, రా. ఊరుకోమ్మా, నేనొచ్చేశానుగా. భయపడకు, పడుకోమ్మా. అసలేం జరుగుతుంది? ఎందుకు ఇలా జరుగుతుంది? ఓ భగవంతుడా, భార్గవిని కాపాడు.
ఇప్పుడు నువ్వు నా కళ్ళల్లోకి చూస్తున్నావు. నా కళ్ళల్లోకి మాత్రమే చూస్తున్నావు. 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 ఇప్పుడు నీ మనసు చాలా ప్రశాంతంగా ఉంది. నీకు నా మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి. చూస్తున్నావు. నా కళ్ళల్లోకే చూస్తున్నావు. కాన్సంట్రేట్. 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 చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు, నీ పేరేమిటి? భార్గవి. నీకు పెళ్ళయిందా? అయ్యింది. నీ భర్త పేరు? సూర్య. నువ్వు అబద్ధం చెబుతున్నావు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. ఇప్పటి వరకు నువ్వు చెప్పిందంతా అబద్ధం. నీ పేరు భార్గవి కాదు. నీ భర్త పేరు సూర్య కాదు. అవునా? నువ్వు చెప్పేది అబద్ధం కదూ? లేదు, నిజమే చెప్తున్నాను. కాదు, అబద్ధం చెప్తున్నావు. నువ్వు భార్గవివి కాదు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. అవును, అబద్ధమే చెప్తున్నాను. మరి నిజమేమిటి? నేను చెప్పను. నిజం చెప్పాలంటే భయమా? భయమా? నాకా? నిన్ను చూసా? భయం లేకపోతే నిజమెందుకు చెప్పటం లేదు? ఎవరు నువ్వు? చెప్పు. నా పేరు శాంతి. అంతవరకు తెలుసుకో చాలు. నువ్వు శాంతివైతే భార్గవిలో ఎందుకున్నావు? చెప్పు. నేను చచ్చిపోయాను కాబట్టి. మరి భార్గవిలోకి ఎలా వచ్చావు? నిన్నెవరు పంపారు? చెప్పు, నిన్నెవరు పంపారు? నిన్నెవరు చంపారు? అడుగుతున్నది నిన్నే. భార్గవిలోకి ఎందుకు వచ్చావు? భార్గవిని ఎప్పుడు వదిలి వెళ్తావు? చెప్పు. చెప్పు. ఎప్పుడు వదిలి వెళ్తావు? వెళ్ళను, వదిలి వెళ్ళను. నీతో పాటే తీసుకెళ్ళడానికి వచ్చాను. శాంతి, 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 శాంతి. భార్గవి, భార్గవి. ఏమైంది కిషోర్? స్ప్లిట్ పర్సనాలిటీ అన్నావు కదా, ఆ సెకండ్ పర్సనాలిటీ ఎవరు? ఇది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు, స్పిరిట్ పర్సనాలిటీ. స్పిరిట్ పర్సనాలిటీ? వాట్ ఆర్ యూ టాకింగ్ డాక్టర్? ఎస్, స్పిరిట్ పర్సనాలిటీ అంటే ఒక పర్సన్ వేరొక పర్సన్ యొక్క యాక్టివిటీస్కి ఇన్స్పైర్ అయ్యి
తనకు తెలియకుండానే వాళ్ళలా ప్రవర్తించడానికి ప్రయత్నిస్తారు. కానీ ఈ కేసులో అలా కాదు. ఏదో ఎక్స్ట్రార్డినరీ శక్తి భార్గవిలోకి ప్రవేశించి భార్గవి ఇలా ప్రవర్తించేలా ప్రేరేపిస్తోంది. ఎక్స్ట్రాడినరీ శక్తా? ఏంటది? ఒక అమ్మాయి ఆత్మ. ఆత్మ? ఐ డోంట్ బిలీవ్ దిస్. ఎస్ రాజేంద్ర, మనం సైన్స్ని నమ్ముకున్నాం కాబట్టి వీటిని అంత తేలిగ్గా నమ్మలేం. కానీ చాలా చోట్ల ఇలాంటివి జరిగాయి. ఈ లోకంలో దైవశక్తి ఉండటం ఎంత నిజమో అలాగే దుష్టశక్తి ఉండటం కూడా అంతే నిజం. ఇదంతా వాటి పనే. మీరు చెప్పింది నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. తనకు దెయ్యం పట్టిందని మా ఆవిడ చెప్పినా నేను నమ్మలేదు. మా సైన్సు, అడ్వాన్స్డ్ టెక్నాలజీ దానికి ఒప్పుకోవు. ఎవరి నమ్మకాలు వాళ్ళవి. ఇట్ ఈజ్ లెఫ్ట్ టు యూ. నిన్న డాడీ భార్గవిని సైకియాట్రిస్ట్ దగ్గరికి తీసుకువెళ్లారు. దాన్ని ఎలాగైనా తిరిగి మామూలు మనిషిని చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దానికి కనుక నయమైతే మన ప్రయత్నం అంతా బూడిదలో పోసిన పన్నీరవుతుంది. ఈ బిస్తర వేసిన మంత్రానికి విరుగుడు చేసే మొనగాడున్నాడా ఈ లోకంలో? నా మీద నమ్మకం ఉంటే నీకిలాంటి అనుమానం రాకూడదు. మీ మీద నమ్మకం లేక కాదు, ఆ భార్గవికి నయమైతే మా బండారం మొత్తం బయటపడుతుందేమోనని భయం. ఇంకా ఆ భార్గవి ఎన్ని రోజులు బ్రతుకుతుంది? టైం దగ్గర పడింది. కొద్ది రోజుల్లోనే నీ కోరిక నెరవేరబోతోంది. కాకపోతే చివరగా ఒక పూజ చెయ్యాలి. చివరగా ఒక పూజ చెయ్యాలి. రేపటితో నీ ఇంట్లో పని మనిషిగా నా అవతారం ముగించబోతున్నాను. నువ్వే ఏదోలా మీ బాబుని ఇంట్లో లేకుండా చెయ్యి. పూజ చేసి దానికో తాయెత్తు కట్టాలి. ఆ తాయెత్తు తెచ్చుకోకుండా చూడగలిగితే మన ప్రయత్నం పూర్తిగా నెరవేరుతుంది. నువ్వెళ్ళి పూజకు ఏర్పాట్లు చేయి. చెప్పింది గుర్తుంది కదా? ఎట్టి పరిస్థితుల్లోనూ రేపు నీ ఇంట్లో నీ బాబు ఉండకూడదు. అలాగే ఏదో ఒక ప్లాన్ వేసి ఆ టైంలో డాడీ ఇంట్లో లేకుండా చేస్తాను. పసి పాపలా నిద్రపోతుంది. కానీ లోపలి బాధ ఏంటో ఎవరికీ అర్థం కావటం లేదు. ఎంతమంది డాక్టర్లకు చూపించినా ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. ఈ రోజుల్లో కూడా ఈ ఆత్మలు దెయ్యాలు ఉన్నాయా ఏమో. ఎవరి నమ్మకం వారిది. లేవని కొట్టిపారేయలేం కదా. అయినా డాక్టర్లకు సాధ్యం కానిది మంత్రతంత్రాలకు సాధ్యమవుతుందా? అసలు భార్గవికి నయమయ్యే ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకూడదు. భార్గవిని ఎలాగైనా కాపాడుకోవాలి. జరగరాందేదైనా జరిగితే మా అన్నయ్యకే కాదు, నా మనస్సాక్షికి కూడా సమాధానం చెప్పుకోలేదు. భార్గవికి బాలేనప్పటి నుంచి మీరెంతగా కుమిలిపోతున్నారో నేను గమనిస్తూనే ఉన్నానండి. మీ అన్నగారి కుటుంబం మీద కోపంతో అలా ప్రవర్తించారే తప్ప మీరు బాధపడుతుంటే చూసి తట్టుకోలేనండి.
నేనిలా మాట్లాడుతుంటే మీరు నమ్మలేకపోతున్నారు కదూ. నా కోపం అంతా మీ అన్న వదుల మీదే కానీ భార్గవి మీద కాదండి. నా కూతురు కోరుకున్న వాడిని అది పెళ్లి చేసుకుందని 4 మాటలు అన్నానే తప్ప ఆ పిచ్చి పిల్ల మీద నాకు ప్రత్యేకించి పగే ఉంటుందండి. భార్గవికి బాగాలేనప్పటి నుంచి నేనెంతగా బాధపడుతున్నానో మీకు తెలుసా? మీ బాధని మీరు బయట పెట్టారు, నేను బయట పెట్టలేకపోయాను అంతే. చూడండి, బిడ్డ రోజు రోజుకి ఎలా చిక్కిపోతుందో, మొహం అంతా పాలిపోయింది. అదే నాకు భయం పట్టుకుంది బోన. అసలు భార్గవికి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో, ఏం చేస్తే నయమవుతుందో నాకేం అర్థం కావటం లేదు బోన. భార్గవి నీ పరిస్థితిలో చూస్తుంటే ఏదో గాలి సోకినట్టు అనిపిస్తుందండి. ఇది మామూలు డాక్టర్ల వల్ల అయ్యే పని కాదు. ఎవరైనా భూత వైద్యుని పిలిపించి మంచి తాయెత్తు కట్టిస్తే సరిపోతుందనిపిస్తోంది. ఈ రోజుల్లో ఇలాంటివన్నీ నమ్మలేకపోవచ్చు. మన చిన్నతనంలో ఇలాంటివన్నీ ఎన్ని చూడలేదు. ఒక్కసారి ప్రయత్నించటంలో తప్పులేదు కదండి. సరే అనండి. సరే అని చెప్పండి. నేను మారిపోయానని పూర్తిగా నమ్మేసినట్టున్నాడు. ఆడదాని మాటలకి కాస్త కన్నీళ్లు జోడిస్తే కరిగిపోని మగాడెవరుంటారు? ఎక్కడిదో అల్లరి గాలి సరదాగానే వీచే చిన్నారి కిన్నెర సాని పయనాలేమో చూసి మా ఇల్లు బొమ్మరిల్లు, అందాల హరివిల్లు, మా ఇల్లు బొమ్మరిల్లు. మా ఇల్లు